చాలామంది అనుకుంటారు కెమిస్ట్రీలో మార్క్స్ ర్యాండమ్గా వస్తాయి. నిజం చెప్పాలంటే కాదు. కెమిస్ట్రీలో స్కోరింగ్ జోన్స్ క్లియర్గా ఉంటాయి. మనం కరెక్ట్గా టార్గెట్ చేయాలి అంతే. టుడే నేను ప్రిపరేషన్ స్టేజ్లో ఉండగానే కెమిస్ట్రీని స్మార్ట్గా ప్లాన్ చేయడం ఎలా అని చెప్తా. ఫస్ట్ స్కోరింగ్ జోన్ ఫిజికల్ కెమిస్ట్రీ న్యూమెరికల్స్. ఫార్ములా వన్స్ క్లియర్ అయితే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి. డైలీ 15 to 20 న్యూమెరికల్స్ ప్రాక్టీస్ చేస్తే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. సెకండ్ స్కోరింగ్ జోన్ ఇన్ఆర్గానిక్ రియాక్షన్స్ అండ్ ట్రెండ్స్. పీరియాడిక్ ట్రెండ్స్, కోఆర్డినేషన్ బేసిక్స్, క్వాలిటేటివ్ పాయింట్స్ మెమరైజ్ కాదు, రివైజ్ అండ్ రిపీట్. షార్ట్ నోట్స్ ఆర్ బెస్ట్. థర్డ్ స్కోరింగ్ జోన్ ఆర్గానిక్ పీవైక్యూ ప్యాటర్న్స్. ప్రిపరేషన్ టైంలో ర్యాండమ్ రియాక్షన్ చదవడం కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే సేమ్ లాజిక్ డిఫరెంట్ ఫామ్స్లో రిపీట్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటి అంటే కెమిస్ట్రీని లాస్ట్ మినిట్ సబ్జెక్ట్లా ట్రీట్ చేయకండి. ప్రిపరేషన్ ఫేజ్లో ప్లాన్ చేసేస్తే లేటర్ ప్రెషర్ జీరో. కెమిస్ట్రీ స్కేరీ కాదు, స్ట్రాటజీ లేకపోతే స్కేరీ అనిపిస్తుంది. కెమిస్ట్రీలో మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి? కమెంట్ చేయండి. ఐ విల్ గివ్ యూ అన్ ఈజీ ప్లాన్ అకార్డింగ్లీ.